దే విల్ ఫీల్ ఫ్రమ్ ద Self motivated. అండ్ వాళ్ళకి ఏంటంటే బేసికల్గా వీ విల్ ఆల్సో ట్రై టు కాంప్లిమెంట్ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద బిజినెస్ అర్థమైంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్. సో దట్ ఈస్ దేర్. వీ అర్థమైంది. విల్ గివ్ వెరీ అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్. సో వీ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్, దేనికి ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నీ. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైన్స్ అగైన్. దానికి ఒక సపరేట్ సాఫ్ట్వేర్ మాడ్యూల్ మోర్ దెన్ ఐ థింక్ 12 లక్షలు 13 లక్షల లైన్లు కోడ్ రాసాం దానికి మేము. బాబా ఇన్సెంటివ్స్ కోసం 13 లక్షల లైన్స్ కోడ్ రాయించాను నేను. దాని క్యాలిక్యులేషన్ అన్నిటి కోసం. అంతే మరి. అంత స్ట్రక్చర్, అంత డీప్ ఇన్సెంటివ్స్ అంత ఎఫిషియెంట్గా ఉండాలి కదా. ఎందుకంటే ఇవ్వడం కాదు కదా, రూపాయి ఇచ్చేయడం కాదు కదా. రూపాయి ఎందుకు ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, దేనికోసం ఇస్తున్నాం, కరెక్ట్గా ఇవ్వాలి, కష్టపడేవాడికి ఇవ్వాలి, రైట్ పర్సన్కి రావాలి, రైట్ రీజన్ కోసం రావాలి. సో దిస్ ఈస్ అ సైన్స్ అగైన్. రైట్. అంటే నేను ఇన్సెంటివ్స్ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే, దో ఇట్ ఇస్ చెరీ ఆన్ ద కేక్ అది తీసుకొచ్చానంటే, దానికంటే పెద్ద విషయం ఒకటి చదివామన్నా. మీ ఐపీఓకి వెళ్ళే ముందు, ఐపీఓ ఇంకో పెద్ద స్టోరీ, అది కూడా మాట్లాడాలి. ఐపీఓకి వెళ్ళే ముందు మీరు ఏదైతే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్, బేసిక్లీ అదేంటంటే ఐపీఓకి వెళ్ళే ముందు సెబీకి మనం సబ్మిట్ చేసుకునే ఒక డాక్యుమెంట్ అనమాట. ఇట్స్ లైక్ ఒక కంప్లీట్ ప్రెజెంటేషన్ అబౌట్ అవర్ బిజినెస్ వాల్యూస్ అండ్ ఆల్. అది చదివినప్పుడు అందులో పాయింటర్స్ చూస్తున్నప్పుడు సార్, స్పెసిఫిక్గా నేను చాలా అసలు ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీ కంప్లీట్ స్టాక్ పోర్ట్ఫోలియోలో మీరు ఐపీఓకి వెళ్ళిన తర్వాత 3.92, ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, 3.92% ఆఫ్ షేర్స్ ఎంప్లాయీ వెల్ఫేర్కి పెట్టారంట. ఇట్స్ లైక్ అంటే దగ్గర 100 కోట్ల వాల్యూ అది ఇవాళ రోజున. ఎందుకు అనిపించింది అసలు ఆ థాట్ ఎక్కడ వచ్చింది, ఎవరికి వచ్చింది సార్? అంటే బేసికల్గా మొదటి నుంచి కూడా వీఆర్ ఎంప్లాయీ సెంట్రిక్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసాం, టీమ్ సెంట్రిక్. అవును. మన కింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మన కస్టమర్లు కూడా హ్యాపీగా ఉంటారు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో బిజినెస్ కూడా బాగుంటుంది. సో వాళ్ళకి ఏంటంటే బేసికల్గా కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టానికి తగ్గట్టు శాలరీ మన దగ్గర కాదు ఎక్కడైనా వస్తుంది, ఇన్సెంటివ్స్ ఎక్కువ తక్కువ ఎక్కడైనా వస్తాయి. వీటన్నిటికంటే మనం ఏమి చేయగలం ఇప్పుడు, వీ వాంట్ టు లీవ్ మార్క్ లైక్ ఇన్ దేర్ లైఫ్స్. బేసికల్గా ఇట్స్ నాట్ ఇందాక అన్నట్టుగా అది మాకు మ్యాథమెటికల్ ఈక్వేషన్ కాదు. హ్యూమన్ రిలేషన్స్, మన కోసం ఇంత కష్టపడి వాళ్ళు లేకపోతే వాళ్ళు మనం లేము. అంతే కదా. సో వాళ్ళకి మనకి ఎంత వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి ఎంతో కొంత చెయ్యాలి కదా. వాళ్ళకి కూడా ఇప్పుడు వి గివ్ లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్ టు దేర్ కిడ్స్. అవునా? వచ్చే చదువు కోసం అడిగిన వాళ్ళని ఎప్పుడు కాదను. వాళ్ళకంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, స్కీమ్స్ అవన్నీ ఉంటాయి.